ప్రశస్తమైన నామానికి వందనాలు. కూడి చేరిన మీ అందరికీ కూడా వందనాలు. అలాగే ఈ దినాన ఏం మాట్లాడబోతున్నానో అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. కొన్ని దినాల క్రితం ప్రభువారు సెలవిచ్చినది ఏంటంటే, ఈ యూట్యూబ్ పరిచయ ద్వారా ఎవరైతే స్వార్థమానాన్ని అందిస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. బ్రదర్ ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ గారు అయితే ఆయనకి బయలుపరిచింది ఏంటంటే, ఒక బయోగ్రఫీ తీయమని, అన్న గురించి, తన లైఫ్ గురించి ఒక బయోగ్రఫీ, తన హిస్టరీ, అసలు సేవలో ఎలా ఎదిగారు ఏంటనేది కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని చెప్పేసి ప్రభువారు బయలుపరచడం జరిగిందండి. అయితే ఇంకా కొన్ని విషయాలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, లైక్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే నాకు ఒక విశ్వాసాలుగా నాకు కొన్ని విషయాలే తెలుసు, కానీ ఎలా రక్షింపబడ్డాడు, లేదంటే ఎలా సేవలోకి వచ్చారు, అన్న ఎలా ఇప్పుడు హెచ్చింపబడుతున్నాడు, దానికి కారణం అంతా పేరెంట్స్కి తెలుసు, ఎందుకంటే వాళ్ళతోనే ఉన్నారు కాబట్టి. సో వాళ్ళ నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ప్రేజ్లాడండి. వందనాలమ్మా. నామానికి వందనాలు. అందరికీ వందనాలండి. అది అన్న గురించి కొన్ని విషయాలు మిమ్మల్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాం అంటే, చెప్పనమ్మా. అసలు అన్న సేవ పిలుపు ఎప్పుడు అందుకున్నారు, అసలు జరిగింది ఏంటంటే, ఎక్కడ పుట్టారు, మీరు ఎక్కడ ఉండేవారు ప్రాపర్? మాది అమ్మగారేమో దర్శిపోరమ్మ, తాడిపల్లిగూడెం దగ్గర దర్శిపోరు. అత్తూరేమో కండవిల్లమ్మ. మాకు 92లో వివాహం అయింది. 92లో వివాహం అయింది. పెళ్ళైన కొత్తలో 4 నెలల ప్రభు నాకు ఆరోగ్యం పోలేదమ్మా. గాలి చేటలు పడి నరాల వీక్నెస్లో ఉంది. తర్వాత అప్పుడు బాబు 6 నెలలుగానే ఉన్నామమ్మా. అప్పుడు బాబు కడుపును పడ్డాడు. అక్కడ గుడి దగ్గర ముదునూరుపాటు చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్ళేదాన్ని. నరాలు వీక్షిస్తూ ఉండగా బాబు గర్భంలో ఉండగా వెళ్ళాను. నరాలు వీక్షిస్తూ ప్రభు దైవాల కృపదైవాలు తగ్గించారు, ప్రభు తగ్గించారు, ఆయనకే మహిమలు. అలాగే ప్రభు బాబు కడుపున పడ్డాడు. ఎందుకంటే నరాలు వీక్షిస్తూ ఉండగా అంగవైకల్యంగా పడతారో, కాళ్ళు చేతులు బాగో అని ప్రభు ఇరుగు పొరుగు అనడంతో ప్రభా అన్ని జనులు కదమ్మా ఏదో మాట అనడంలో బాధ కలిగి ప్రభు దగ్గర మొర పెట్టుకున్నాను. నేను ఆ సన్నిధికి వెళ్ళి నేను ద్వారా వెళ్ళి గర్భంతో ఉండగా వెళ్తే ప్రభుకి ప్రార్థన పెట్టుకున్నాను, చేసుకున్నాను. వచ్చిరాని ప్రార్థనే, యేసయ్య నా బిడ్డ ఆరోగ్యంగా ఉండి కాళ్ళు చేతులు కొట్టని సేవ చేసుకుంటాడని చెప్పానమ్మా. నా ప్రార్థన ప్రభు ఆలకించి నాకు ఆరోగ్యమైన బిడ్డ ఇచ్చారు. కానీ నేను ఆ ప్రభుకి సమర్పిస్తానన్న మాట నేను మర్చిపోయానమ్మా. అది నా తప్పే. ప్రభు మర్చిపోయిన దేవుడు కాబట్టి, నమ్మదగిన దేవుడు కాబట్టి, పిలిచిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు కాబట్టి 14వ సంవత్సరం మేము సింగపూర్ పంపాము బిడ్డని. అక్కడ ప్రభు ఆ బిడ్డను దర్శించి సేవలో నడిపించుకోవడం జరిగిందమ్మా. సేవ పిలుపుని అన్న అందుకున్నప్పుడు, అంటే పరిచర్య చేస్తున్నారంటే కంపల్సరిగా అన్యుల్లో ఉన్నారు కాబట్టి మీరు అప్పటికి అన్యాచారాలు పాటించకుండా వాటికి దూరంగా ఉండడం అన్ని జరిగాయి కదా. అన్నిటికీ సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఇంకా బాప్తిజం తీసుకున్నారు, సేవలోకి వచ్చారు. మరి అప్పుడు మీ నుంచి ఏంటి, ఫ్యామిలీ నుంచి ఏంటి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవారు? చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడమ్మ బిడ్డ. ఎందుకంటే సేవకు అప్పు చెప్పిందని నేనే ప్రభాతండి, సేవకు అప్పు చెప్పిందని నేనే దుర్మార్గంగా నడిచానమ్మా. బాబుని కొట్టిదని, ప్రభా బిడ్డ పనిలోకి వెళ్తలేదు, అదే ఏదైనా చూసుకో, నీ భవిష్యత్తు ఏంటి, నీకు వివాహం అవుతే భార్య బిడ్డని ఎలా పెంచుకుంటావు అని అనడంతో ప్రభు నేను కూడా మాట్లాడినాను, తూలేను, బిడ్డను కొట్టానమ్మా. నా భర్త కొట్టేవాడు, నా చిన్న బిడ్డ కూడా తిట్టేవాడు. చాలా కుటుంబం పట్ల చాలా శోధనలు పడ్డాడు బిడ్డ. అలాగే బంధుమిత్రులతో బట్టి కూడా శోధన పడ్డాడు. అలాగే ప్రభు తోడుగుండా బిడ్డనే తల్లి తండ్రి అయ్యి స్నేహితుడు ప్రభువే నడిపించాడు. ఆయనకే మహిమలమ్మ. మేమైతే ఆ బిడ్డకేమీ జ్ఞానం ఇవ్వలేదు, ఆయనే ఇచ్చి జ్ఞానం ఇచ్చి నడిపించారు బిడ్డనే. మేమైతే చాలా శోధనలు పెట్టామమ్మా. తండ్రికి మేము సేవకు అప్పు చెప్పిందని నేనే శోధనలు పెట్టాను. ఇప్పుడు తెలుసుకుంటే చాలా సిగ్గేస్తుందమ్మా, చాలా సిగ్గేస్తుంది మాకు. ఆ ప్రభు అంత గొప్ప దేవుడు, ఎంత మహిమగల దేవుడు అని మా కళ్ళు ఇప్పుడు తెరిపించాడమ్మా ప్రభు మమ్మల్ని. ఇప్పుడు మేము ఎన్నాళ్ళకే మా కళ్ళు తెరిపించి ఆయనలో మమ్మల్ని నడిపిస్తున్నాడమ్మా. సమస్త మహిమ ఆయనకే మహిమ కలగాలమ్మా. మీరు ఎప్పుడు రక్షింపబడ్డారండి? నేను 2 సంవత్సరాలు అవుతుందమ్మా మారి. ప్రభు
అప్పటికి కూడా సింగపూర్కి వెళ్ళాలి లేకపోతే అక్కడికి వెళ్ళాలని బిడ్డను అంటానే ఉండేదన్నమాట. సంపాదన లేదు అంటా ఉండేవాళ్ళం. కుటుంబం అంతా కూడా బిడ్డను వేధిస్తున్నాం అనేవాళ్ళం. ప్రభువుని సేవలు చేసుకుంటా మీటింగులకి వెళ్తా వచ్చేవాడు. ఆ సేవలు చేసుకుంటూ వచ్చేవాడు. కానీ మేము ఇంకా దూషిస్తూ ఉన్నాం. కానీ ప్రభు మమ్మల్ని ఆయన చిత్తులు మమ్మల్ని పట్టుకున్నాడమ్మా. మేమైతే మేము ఆ బిడ్డ అక్కడ ఉండగానే విగ్రహాల గురించి చెప్పకూడదు. ఏ దేవుడు మాతో మాట్లాడలేదు. మమ్మల్ని రక్షించింది, కాపాడింది, మమ్మల్ని అంతా చేసింది ప్రభువే. ఆయనకే మహిమలు కలగాలి. మమ్మల్ని ఆయన చిత్తులు మమ్మల్ని పట్టుకుంది. నా భర్తనే నన్ను మార్చాడమ్మా. ఆయనలో నడిపిస్తున్నాడమ్మా. ఇప్పుడు ఆయనే మార్చాడు మమ్మల్ని. 2 సంవత్సరాలు అవుతుందమ్మా మారి. 2 సంవత్సరాలు అవుతుంది. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇప్పుడు ఎలా ఉన్నారంటే మరి ప్రార్థనలు ఎలా ఉంటున్నారు? ప్రభు కుంకుమ బట్టమ్మా ఆయనే ప్రార్థన నేర్పుతున్నారు. వచ్చిరాని ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. అవునండి. ఆ ప్రార్థన కూడా వచ్చిరాని ప్రార్థన చేస్తున్నాను. ఆయనే నడిపిస్తున్నాడు. నాకు ఆరోగ్యం పట్ల కూడా దేవుడు చాలా మేలే చేశాడమ్మా. నేను కాళ్ళు కూడా నన్ను స్వస్థపరిచారు. ఆ మహానుభావుడికే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన కృప వల్లే మేము మా కుటుంబం సజీవం లేకుండా ఉందని చెప్తున్నానమ్మా. నేను ఆయన కృప అంతాను. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మారారా అంటే ఇప్పుడు నా భర్త నేను ఆయన దర్శనం మార్చుకున్నారమ్మా. ఇంకా నా చిన్న బిడ్డ మారాలి. ఆయన చెప్తున్నా నా చిన్న బిడ్డను కూడా పట్టుకుంటారని నాకు నమ్మకంగా ఉందమ్మా. ఎక్కడున్నారంటే అన్ని బయట దేశంలో ఖత్తర్లో ఉన్నాడమ్మా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అన్ని పరిస్థితి అంటే మీరు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు దేవుళ్ళలో ఉన్నారు. అయితే మరి మన చిన్న సహోదరుడి నుంచి ఏమన్నా అంటే నమ్ముకోమంటున్నాడా అంటే అనుజనులుగా తెలిసిందే కదమ్మా. ఆ బిడ్డకు అదంతా మీరు క్రైస్తవులోకి వెళ్ళిపోయారు, అన్నయ్య వెళ్ళిపోయాడు, ఒకప్పుడు మీ ఇద్దరు కూడా వెళ్ళిపోయాడు అని ఆ బిడ్డ బాధపడుతున్నాడు. బాధపడుతుంటే కాదు, ప్రభు దేవుడు గొప్ప దేవుడు అని మేము అనుకున్నాం. ఆయనే కనపరుస్తున్నాం. ప్రభు మీరే మార్చాలని అడుగుతున్నాం. ఆయన చేతిలో ఆ బిడ్డను కూడా మారుతారు. ఇప్పుడైతే ప్రార్థన చేస్తుండగా మార్పు వచ్చింది. ఇంకా మాట్లాడనే నేను ప్రభు చిత్తంలో పెట్టుకుంటున్నామమ్మా. ఆ దేవుడు ఇచ్చిన ఆరోగ్యాలే కదమ్మా, ఆ దేవుడు ఇచ్చిన కృప వల్లే కదా మనం అందరం ఎలాగొన్నాం. ఆయనకే మహిమలు కనకలు చెంది కదమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. చూసారు కదండి, అన్న వాళ్ళకి తల్లి దగ్గర నుంచి ఎన్ని విషయాలు మీరు గ్రహించారు. ఆంటీయే చెప్తున్నారు. సమర్పించుకుంది ఆవిడే గర్భంలో ఉండగానే తనకున్న పరిస్థితిని బట్టి నరాల వీక్నెస్ అండి. ఆ నరాల వీక్నెస్ని బట్టి అనేక వాటి చుట్టూ తిరిగింది. అయితే ఫలితం రాలేదు. కానీ జీవము గల దేవుడు ఆయన ఏదైనా కార్యం చేయగలడన్న నమ్మకంతో సన్నిధికి వెళ్ళిందండి. వెళ్ళారు, అక్కడ ప్రార్థించారు. నా కుమార్ని నీ సేవకు సమర్పిస్తానని చెప్పేసి అక్కడ చెప్పేశారు. తిరిగి వచ్చేసారు. అన్ని జన్మించడం జరిగింది. ఆరోగ్యంగా పుట్టాడు. అయితే ఆనందంలో మర్చిపోయింది. ఇంకా నా కుమారుడు పుట్టాడు, సేవకిద్దాం. ఎందుకంటే అన్ని జనుల్లో ఉన్నారు కదా, అప్పటికంత అవగాహన లేదు ఆంటీకి. కానీ ఆ మాట ఎక్కడికి చేరిందండి? పరలోకానికి చేరింది, ఆయన సన్నిధికి చేరింది. ఆయన మర్చిపోయారండి? లేదండి, ఆయన మర్చిపోలేదు. కాబట్టే ఈనాడు ఒకప్పుడు కుమారుగా ఉన్న ఇశ్రాయేల్ అన్నని ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అన్నగా ఆయన తయారు చేసుకున్నారండి. సమస్త మహిమ ఘనత ఆయనకు మాత్రమే చెల్లును గాక. అయితే అన్న వాళ్ళ ఫాదర్ అంకుల్ గారి దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నానమ్మా. బాగున్నాను రా. ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు ఆత్మీయ జీవితం? ఇల్లు అంతా నేను చూసే అందరికీ ధన్యవాదాలు. అన్న గురించి కొన్ని విషయాలు మీ నుంచి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అంకుల్. అలాగేనమ్మా. అదేమి అన్న యవన కాలంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారండి? మాది వెస్ట్ గోదావరి జిల్లా కండవెల్లి పనుకుతోలుగా పెరల మండలం. మేము 3 బ్రదర్స్. నాన్నగారు వ్యవసాయమే, మేము వ్యవసాయమే. రెండోది తెలియదు. వ్యవసాయం చేయటం, దోడలో బండి ఇడ్లు ఈ సమస్య ఎక్కువ తెలియదు. సరే అలాగ అవుతుండగా నాకు 92 మ్యారేజ్ అయింది. 93 బాబు పుట్టడం జరిగింది. బాబు ఆ తల్లి గర్భంలో ఉండగా ఆ తల్లికి కొంచెం నరాల నీరసం, గాలి చేటలు పట్టుకోవటం, చాలా ఇబ్బంది ఎదుర్కొంది. ఆ ఇబ్బందిలో వాళ్ళ పెద్దమ్మగారు చర్చికి వెళ్ళి ఆవిడ తాడేపల్లిగూడెం దగ్గర మాది దర్శవరు మా అత్తవారు. ఆ చర్చి కూడా అక్కడ దగ్గరే, ముదునూరుపాటు చర్చి అంతా 2 కిలోమీటర్ ఉంటుంది.
పెద్ద దూరం కాదు. తనకు ఒంట్లో బాగోలేనప్పుడు ఇరుగు పొరుగు చేరి చెప్పుకునేవారంట, తనకి ఇవిడికి ఒంట్లో బాగుంటలేదు కదా, గర్భిణి, ఈ పుట్టబోయే బిడ్డలు వికలాంగులుగా పుడతారో అని చెప్పుకోవటం వాళ్ళ ఎందంట. విని ఆ మనసు కొంచెం బాధపడి ఆ మాట మనసులో పెట్టుకుని తర్వాత 4వ రోజు 5వ రోజు వాళ్ళ పెద్దమ్మ చర్చికి వెళ్దామని రమ్మని తీసుకెళ్ళటం, తను వెళ్ళటం, అక్కడ నా బిడ్డకి ఇలా ఏ ప్రాబ్లం లేకుండా పుడితే నీ సేవ చేసుకుంటాడా అని చెప్పుకుంది. ఆ రోజున ప్రభువారు ఆలకించారు ఆ మాట. కానీ ఆ దేవుడి గురించి అయితే మాకు తెలియదు. అంతకుముందు మేము చర్చికి వెళ్ళేవాళ్ళం కాదు, మా ఫ్యామిలీ వెళ్ళేవారు కాదు, మా అత్తవారి ఫ్యామిలీ కూడా వెళ్ళేవారు కాదు. ఆ దేవుడి గురించి అసలు తెలియదు. ఆ మాట అనేసింది, ఏదో ఇన్ని వారాలను మొక్కుకుంది. తర్వాత ఆరోగ్యం కుదిరిపడింది, డెలివరీ అవ్వటం, బాబు బాగా పుట్టడం, అదేదో అరటికాయలు అది మొక్కుకుంది, వెళ్ళాము, ఆ పానికి ఇచ్చాము, వచ్చేసాం. అంతవరకే. ఇంక మళ్ళీ చర్చికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ మాట మరి భయపడి చెప్పడం మానేసిందో లేకపోతే మర్చిపోయిందో అది తనకే తెలియాలి. ఆ మాట అలా మనసులో పెట్టేసుకుంది. సరే బాబు చదువు 10th వరకు సాగేటప్పుడు కొంచెం మాకు కొంచెం ఒడిదుడుకులు ఎక్కువైపోయినాయి. నాకు ఆ సమస్యలు కొంచెం నలగటంలో నేను సింగపూర్ వెళ్తాను అని అబ్బాయి నన్ను అడగటం జరిగింది. సరే నాకైతే ఇష్టం లేదు, ఇప్పుడు వద్దు, చిన్న వయసు కదా అంటే, లేదు లేదు నేను చదువుకోను, నేను సింగపూర్ వెళ్తానని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాడు. సింగపూర్లో ఎల్డర్గా వెళ్ళాడు. చెన్నై వెళ్ళి ఎల్డర్గా ట్రైనింగ్ తీసుకుని అక్కడ ఒక 40 మందిలో ఇంటర్వ్యూలో 4 సెలక్షన్ అయ్యారండి. 4లో మా అబ్బాయి అవటం జరిగింది. అప్పుడు కుమారస్వామి పేరు, మేము పెట్టిన పేరు కుమారస్వామి. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చాక ఇజ్రాయెల్గా దేవుడే మార్చుకున్నారు. సరే అలా సింగపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడటం జరిగింది బాబుతో. మాకు తెలీదు. నేను నా సేవకే నేను సూచించుకున్నాను, నా సేవకే నువ్వు నడవాలి, నువ్వు నా సేవ నిమిత్తమే నడవాలని చెప్పేసి చేతులు ఉన్న ఉంగరాలు తీసేయి, మెడలో ఉన్న తాళ్ళే తీసేయి, నీ బైబిల్లో ఉన్న ఫోటోలు తీసే బయట పాడాయి అని చెప్పటం, మాట్లాడటం, ఇతను ప్రభువారు మాటలకి అంగీకరించి ఆయన చెప్పినట్టుగా బాబు నడవటం, ఇదంతా జరుగుతుంది అక్కడ. కానీ మాకు ఇవన్నీ చెప్పేవాడు కాదు. తర్వాత ఏం చెప్పాడంటే నేను మతం తీసుకుంటున్నానని చెప్పాడు. యేసుప్రభు మతం తీసుకుంటున్నానని చెప్తే అది మరి మాకు ఇష్టం లేదు, వద్దు అని చెప్పడం జరిగింది. లేదు లేదు నేను తీసుకుంటానంటే మేమేమి విడిచినంటే, సరే దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి కదా, ఇంక ఇందులో తప్పే ఉందిలే, సరే తీసుకుంటే తీసుకో అని చెప్పేసి మేము అనుకున్నాం. అయితే మతం తీసుకుని ఇంకా అక్కడి నుంచి మతం తీసుకున్న కాడి నుంచి ఇతనికి వర్క్ మీద ఇంట్రెస్ట్, డబ్బు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక నాకు దేవుడే నాకు, నేను దేవుని చెప్పినట్టుగా నడుపుతాను అని అలాగా నడవటం జరిగింది. ఇంకా తర్వాత ఈ 2 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ వెళ్దాం, కెనడా వెళ్దాం అని అక్కడ కొన్ని డబ్బులు కట్టాడు ఏజెంట్కి, ఇంటికి పంపించారు. ఆయన పంపించిన తర్వాత వీసా ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు ఆయన. సరే మాకు తెలియదు, అన్నీ చెప్పట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు నాతోను, దేవుడు ఇలాగా అని మాతో చెప్పట్లేదు. మేమేమో వద్దనే విధానంలో ఉన్నాం కాబట్టి తిడతారేమో అని అతను కూడా చెప్పట్లేదు, బాబు కూడా చెప్పట్లేదు. సరే ఇక్కడికి వచ్చాక కూడా మేము కొంచెం ప్రయత్నం చేసాం. బొంబాయి ఆఫీస్కి డబ్బులు కట్టి పంపించేయాలి, ఏదో రకంగా పంపించేయాలి. బొంబాయి 2 సంవత్సరాలు తిరిగాడు. వెళ్ళటం రావడం తప్ప ప్రయాణం అయ్యేది కాదు. 2 సంవత్సరాల అనంతరం వాళ్ళు అయితే అక్కడ ఒక ఏజెంట్ కూడా దేవుడిని నమ్ముకున్న బిడ్డే. అయితే అతను గుర్తించి పాస్పోర్ట్ జోబులు పెట్టి పంపించేసాడు లాస్ట్ 2 సంవత్సరాల తర్వాత. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఏంటి పరిస్థితి ఇలా అయిపోయింది, మన పరిస్థితి, పెళ్ళికి వచ్చాడు అబ్బాయి, మ్యారేజ్ అవ్వలేదు, మన అనుకున్న ప్రయత్నాలన్నీ వెనకబడిపోయినాయి, ఏంటి మన పరిస్థితి ఏంటని చెప్పి కొంచెం బాబుని ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. చర్చికి వెళ్ళొద్దని ఇబ్బంది పెట్టేవాడు గట్టిగా. సరే మన దగ్గరే ఇవ్వనివాడు, బయటికి ఏదో పనికి వెళ్తున్నానే వెళ్ళేవాడు, చర్చికి వెళ్ళిపోయేవాడు, మీటింగ్కి వెళ్ళిపోయేవాడు, అర్ధరాత్రి కూడా వచ్చేవాడు, 12 గంటలకు వచ్చేవాడు. సరే ఇవన్నీ ప్రాబ్లం చాలా చాలా ఎదుర్కొన్నాడు మా వల్ల. మేము మాట్లాడే మాటలకి, మేము పెట్టే ఇబ్బందులకి, బయట విదేశాలకి చాలా ఫోర్స్ ఉండదు, విదేశాలకి పంపాలనేమో మేము
దేవుడు ప్రకారంగానేమో అతనేమో దేవుడికే లోపడ్డాడు, దేవుడి మాట విన్నాడు. ఈ మాకు చెప్పట్లేదు. సరే చెప్పకుండా అతని ఆలోచనలో అతను ఉన్నాడు, మా ఆలోచనలో మేము ఉన్నాం. అలాగలాగా 2023 సంవత్సరం వచ్చింది. 2023 వచ్చేటప్పటికి ఇంక మొత్తం పూర్తిగా పనికి తగ్గిపోయాడు. ఇంక ఈ దేవుడి సేవ నిమిత్తమే వెళ్తున్నాడు. ఇక మాకు కూడా ఇసుగిపోయి ఇంకా సరే ఏదో ఒకటి చేస్తున్నాడులే, ఏదో ఒకటి ఎక్కడికో దుక్కి వెళ్తున్నాడులే ఇంకా మేము ఎన్నోసార్లు కొట్టడం, తిట్టడం, విమర్శించడం చాలా బాధాకర విషయాలు. ఆ తల్లి కూడా సేవకిస్తానని మొక్కుకుని ఆ తల్లి కూడా ఇబ్బంది పెట్టింది, నేను ఇబ్బంది పెట్టేవాడిని. సరే తమ్ముడు ద్వారాగా తమ్ముడు ఫ్రెండ్ ఒక ఆయన సంబంధం ఇలాగా మా అమ్మాయి ఎందుకు చేస్తారని చెప్పేసి ఆ అబ్బాయి విషయంలో ఎదరికొస్తే నేను ఆ మ్యారేజ్ ఆ వివాహం నిమిత్తం ఏమైనా సరే ఇంకా ఈ సంబంధం చేసేయాలని చెప్పేసి ఇది గట్టిగా పట్టెట్టి నేను చాలాసార్లు అడగటం జరిగింది. అయితే 2023 ఫిబ్రవరి 16వ తారీఖుని కొంచెం గట్టిగా అడగటం జరిగింది. అడిగేటప్పటికి అప్పుడు మాట్లాడి మీరు చాలా ప్రయత్నం చేశారు విదేశాలు పంపించాలని, మీ ఇష్ట ప్రకారంగా వెళ్ళాలని, చర్చికి వెళ్ళొద్దని, మీటింగ్లకి వెళ్ళొద్దని మీరు చాలా నన్ను ఇబ్బంది పెట్టారు అని మాట్లాడడం జరిగింది. సరే నాకు అంతకుముందు ఎప్పుడూ అంత డైరెక్టర్గా మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఈ రోజున, ఇదివరకు ఎప్పుడు నా ఎదురుగుగా మాట్లాడేవాడు కాదు అని నాకు ఆలోచన కలిగింది. అయితే చెప్పాడు. నేను రెండో కరోనా వెళ్ళిన తర్వాత చర్చి దగ్గర ఒక రోజున అడిగాను దేవుడిని, ఎవ్వరూ లేరు, నేను ఎప్పుడు ఇంట్లోని చెప్పలేదు ఆ మాట. నిన్ను నమ్ముకుని సింగపూర్ వెళ్ళి అందరూ సంపాదించుకుని వస్తారో, నా బిడ్డ ఏ సంపాదన లేకుండా వచ్చాడు, నిన్ను నమ్ముకుని పిచ్చోడు అయిపోయాడు, ఇదేనా మీరు ఇచ్చేది, మిమ్మల్ని నమ్మాడు, మా పరిస్థితి ఏంటి, బిడ్డకి వయసు వచ్చింది, వివాహం చేయలేదు, నేను ఒక స్థలం ఉంది ఇల్లు కట్టుకోలేదు, నేను సంపాదనలో వెనకబడిపోయాను, నేను చేసిన తప్పు ఏంటి అని చెప్పేసి నేను కొంచెం ఇలాగా ఒక తండ్రి దగ్గర ఎలా మాట్లాడతానో అలా మాట్లాడాను. దేవుణ్ణి దూషించారండి అక్కడ, ప్రభువారిని దూషించి మాట్లాడాను. మాట్లాడితే ఆ మాట బయలుపెట్టారు. నేను సంబంధం గురించి వివాహం గురించి అడుగుతుంటే, నువ్వు చర్చి దగ్గర పలానా టైంలో ఇలాగ అడిగావు కదా, నువ్వేం సాధించావు, నువ్వేం తెలుసుకున్నావు, నువ్వు ఎక్కడికో పంపేయాలనుకున్నావు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి కట్టావు, నీ వల్ల ఏమైనా అయిందా? అప్పుడు అన్నాడు, నీ కొడుకు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో, నీ కొడుకు కాదు మాట్లాడేది, యేసు ప్రభుగా నేను మాట్లాడుతున్నాను అన్నాడు. అప్పుడు అర్థమైంది, దేవుడిగా మాట్లాడుతున్నారంటే యేసు ప్రభు మాట్లాడతాడని నాకు ఎప్పుడూ తెలియదు, నాకు ఎవరు చెప్పలేదు. అయితే మా తల్లిగారి విషయంలో ఒక పెద్ద ఆవిడ వచ్చేది, చర్చికి వెళ్ళి ఆవిడ వచ్చి ప్రార్థన చేసి మా కుటుంబంలో మా అమ్మగారు ఏమైనా ఇస్తే పట్టుకెళ్ళటం వరకే తప్ప మా ఫ్యామిలీలో చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆవిడ ఏదో ప్రార్థన చేసేది, పాస్టర్ గారు అమ్మగారు అనుకుంటాం తప్ప ఇంకా అంత మీకు ఏం తెలియదు ఆవిడ గురించి. అలా తప్ప మా ఇంట్లో ఇంక రెండోది ప్రభు గురించి అయితే ఏమీ తెలియదు. అప్పుడు మాట్లాడారనమాట, ఈనాడు కాదు, మీ తల్లిగారి నిమిత్తంలో అప్పటి నుంచి నేను మీ కుటుంబంలోను వెంబడిస్తున్నాను, మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో, ఈ రోజున నీ కొడుకుని నన్ను కాదని ఎక్కడికో పంపేయాలనుకున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో నీకు అన్నీ తెలుసు, నాకు నేను నీ బిడ్డతో ఉంటున్నాను, నీ ఇంట్లో 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అన్నాడు ప్రభువారు. ఇంకా నాకు మాట రావట్లే, 8 సంవత్సరాల నుంచి నా ఇంట్లో ఉంటున్నావు ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడువా, నువ్వు మాట్లాడుతున్నావా, ఇదే ఆలోచన కలుగుతుంది మనసులోను. నేను ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, నువ్వేమో మా ఇంట్లో ఉన్నావు, నేను ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, ఎక్కడెక్కడికో తిరుగుతున్నాను, నాతో ఎవరో మాట్లాడలేదు, నాతో ఎవరో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మాట్లాడలేదు. ఈరోజు నీ కష్టం వస్తుంది, ఈ కష్టం రాబోతుందని ఎప్పుడు ఎవరూ చెప్పలేదు, మీరు మాట్లాడుతున్నారా అని నాకు మనసులో ఈ అభిప్రాయం కలుగుతుంది. తర్వాత చర్చి దగ్గర మాట్లాడింది బయట పెట్టారు. వైఎస్ రాజశేఖర చచ్చిపోయిన ఆ సంవత్సరంలోనూ మాకు బాగా ఇబ్బందులు, బాకీల వల్ల మా తండ్రి గారు పోయారు, మా తల్లిగారు కూడా పోయారు, అన్నదమ్ములు 3 తలకో మాట అయ్యింది, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నాం. ఏంటి సమస్యలు ఇలా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇన్ని సమస్యలు, ఇంక ఈ జీవితం వద్దు, చనిపోవాలి.
అని నిర్ణయం తీసుకున్నాం. నా భార్యకు కూడా తెలుసు. ఏండ్రూమ్ చేసా ఇంట్లోనే ఉంది, పొలానికి వాడిన ఏండ్రూమ్ ఉంది. ఈరోజు చచ్చిపోవాలి, పిల్లలకి ఏండ్రు ఉప్మాలో కలిపి పెట్టేద్దాం, మనం తాగేద్దాం అని నిర్ణయంలో వచ్చేసాం. అయితే బంధువులు చాలామంది ఉంటారు, మన సహాయం చేసే బంధువులు ఉంటారు, సహాయం చేయని వాళ్ళు ఉంటారు. అయితే బంధువులు ఉన్నారని అందరూ సహాయం చేయమని మేము అడగకూడదు, తప్పది అడగకూడదు. అయితే ఇందులో కొంతమంది బాగా బాధ్యత ఉన్నవారు ఉంటారు, బాధ్యత లేనివారు ఉంటారు. ఆ బాధ్యత ఉన్నవారు కూడా మా మీద బెడ్లేస్తున్నారు, మా మీద రాళ్ళు వేస్తున్నారు. ఇంతకీ జీవితం చనిపోవటే బెస్ట్. పిల్లలు అనాథలు అయిపోతారు, పిల్లలు కూడా ఉంచకూడదు, పిల్లలు కూడా చంపేయాలి అని ఆలోచన కలిగింది ఆ రోజున. సరే సాయంత్రం 7, 7:30, 8 టైంలో మళ్ళీ మారిపోయింది మనసు. ఈ కష్టాలు ఎల్లకాలం ఉంటాయా మనకి? ఈ బాధలు ఎన్నాళ్ళు ఉంటాయా? మన జీవితంతో ఉండవు కదా. సరే వద్దు, ఈ నిర్ణయం వద్దు అనుకుని మానేశాం. ఆ ప్రయత్నం ఆ రోజున ఆగిపోయింది. అది బయట పెట్టారు ప్రభువారు. నువ్వు పలానా టైంలో ఏండ్రూ తాగేసి నీ పిల్లల్ని భార్యను కూడా చంపేద్దాం అనుకున్నావు కదా, అది ఉత్తుదా నిజమా అని అడిగారు. నిజమే ప్రభువా, ఇది ఉత్తిది కాదు కదా. నిదర్శనం చర్చిలో మాట్లాడింది చెప్పారు. అప్పుడెప్పుడు ఏండ్రూ తాగేద్దాం అన్నది బయట పెట్టారు. మోకాలు నొప్పి పట్టింది. సౌదీలో నేను 6 సంవత్సరాలు పనిచేశాను. సౌదీలో మోకాలు నొప్పి పెట్టింది. ఆ రోజున తెలియలేదు నాకు, బలం మీద ఉంది, ఆ నొప్పి ఏంటో తెలియలేదు. నాకు గత సంవత్సరంలో బయట వేసింది. ఈ మోకాలు నొప్పి నువ్వు ఎక్కడ పట్టిందో తెలుసా నీకు అని అడిగారు. తెలియదు ప్రభు, సౌదీలో పలానా దుక్కును పలానా పని చేసావు కదా, అక్కడ పట్టింది ఆ నొప్పి. ఆ రోజున నీకు తెలియలేదు, ఈ రోజున ముదిరిపోయింది, బయటపడింది, దానికి ఆపరేషన్ పడద్దని చెప్పారు. ప్రభువారు మీ ఇంట్లో ఉంటున్నాను అన్నారు, నీతో ఉంటున్నాను, నీ బిడ్డతో ఉంటున్నానని చెప్పారు. నేను ఎవరికి తెలియకుండా మాట్లాడిన మాటలు చెప్పారు. ఎప్పుడో కొద్ది రోజుల క్రితం చనిపోవాలనే విషయం చెప్పారు. నాకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఇంకా నేను దేవుడిని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, ప్రభువు ఉన్నాడు. నేను నమ్మకపోతే నీకు నా జీవితానికి అర్థం లేదు. పిల్లల్ని ఎంతో బాధ పెట్టాను. ఈ రోజు వరకు కూడా నేను పిల్లలకి ఇవ్వాల్సిన సపోర్ట్ నా తండ్రి తరపుగా నేను ఇవ్వాల్సిన ఇవ్వలేదు. వాళ్ళు నాతోనే కష్టపడుతున్నారు. సుఖం లేదు వాళ్ళకు కూడా, నాకు సుఖం లేదు, నా వల్ల వాళ్ళకి సుఖం లేదు. ఎంతో కష్టపడుతున్నారు. సరే బిడ్డని ఇబ్బంది పెట్టాను, దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా బిడ్డ సహాయపడలేకపోయాను నేను. సరే దేవుడు ఇన్ని మాట్లాడాడు కదా, ఇన్ని చెప్పాడు కదా నాతోను, నేను మారాలి, దేవుడిని వెంబడించాలి. ఇంతకన్నా ఎక్కువ నేనేమీ సాధించలేను, నేనేమీ చేయలేను, ఇంక నా వల్ల ఏమీ కాదు. ఇవాళ వయసు 40 పైబడిపోయింది, నేను సంపాదించే వయసు అంతా దాటిపోయింది. అంచేత దేవుడిని తెలుసుకోవాలి, దేవుడి గురించి మారాలి. ఇంకా మనం ఇంకా ఇంతవరకే తప్పు చేసాం, తెలియక తప్పు చేసాం అని అప్పుడు అబ్బాయికి చెప్పడం జరిగింది. అయ్యా నేను నీతోనే ఉంటాను, ఇంకా ఇంతవరకు తెలియక ఎన్నో తప్పులే చేసాం, ఒప్పులే చేసాము, తప్పుగా నడిచాం, ఎన్నో చోట్ల తిరిగాం, పరిగెత్తాం. ఇంకా అన్నీ వదిలేస్తాను, మీతోనే ఉంటానయ్యా, ఇది మా జరిగిన పొరపాట్లు మన్నించమని ప్రభువారిని అడిగి ఆ రోజు నుంచి మరొక రోజు నుంచి కూడా విగ్రహారాధన మానేసి ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ తీసేసి బయట కాలువ దగ్గర పెట్టేసి ఒక ఆదివారం చర్చికి ప్రభు నడిపిస్తున్నారు, ఒక ఆదివారం వెళ్తున్నాను. సరే ఇంకా చిన్న అబ్బాయి అయితే మరి ఇవన్నీ ప్రభువారు మాట్లాడినప్పుడు విదేశాల్లోనే ఉన్నాడు, ఇవన్నీ వినటానికి అవకాశం లేదు. మనం చెప్పినా కొన్ని అర్థం చేసుకుంటాడు, కొన్ని అర్థం చేసుకుంటలేదు. తర్వాత మమ్మల్ని ఎలా మార్చాడో దేవుడు ఆ బిడ్డను కూడా అలాగే మారుతాడు అని నేను నమ్మకం ఉంది. ఆ బిడ్డను కూడా నడిపిస్తాడు, సన్నిధిలో నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రభు అంటే మాట్లాడే దేవుడు, అలా ఏ దేవుడు మాట్లాడలేదు, ఎవరూ చెప్పలేదు. కొన్ని నాకు కొన్ని రాబోయే కాలంలో నేను తెలియపరుస్తాను ప్రభు చెప్పినవి, చాలా జరిగినవి చెప్పారు, జరగబోయే కూడా చెప్పారు నాకు. అంచేత ఇంకా ఈ జీవితం ఇంకా దేవుడికే అంకితం.
ఆ దేవుడితోనే ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను. మరి ఇంకా తెలియని ఏమన్నా మర్చిపోయి ఉండొచ్చు కొన్ని. ప్రభా తండ్రి నైనా యేసయ్యా ఏదన్నా పొరపాటు క్షమించి ప్రభా తండ్రి నైనా ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి ప్రాపర్? అదే ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉంటున్నారు కదా. పెద్ద బాబు ఒక విషయం మర్చిపోయినది. నాకు అప్పుడు ఈ మార్పు చెందినప్పుడే నీ కొడుకు ఇక్కడ కాదు సేవ అన్నారు, వైజాగ్ వెళ్ళిపోవాలి, వైజాగ్ నుంచి సేవ అన్నారు. నేను అనుకున్నాను సరే వివాహం అయిన తర్వాత వెళతారేమో అనుకున్నాను. ముందే తీసుకెళ్ళిపోయారు. ముందే గత సంవత్సరం 10వ నెలలో 2వ తారీఖున వెళ్ళటం జరిగింది. వైజాగ్ వెళ్ళిపోవాలంటే ఫ్యామిలీగా వెళ్ళిపోయాం. అక్కడ ఉండటం జరిగింది. సరే బాబు అయితే ఇప్పుడు రావడం జరిగింది. వారం రోజులు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా మేమైతే కొంచెం అటు ఇటు వెళ్ళటం రావడం జరుగుతుందమ్మా. బాబు అయితే ఇంకా వైజాగ్లోనే సేవ అక్కడే మరి ప్రభు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. చిన్న బిడ్డ అయితే ఖత్తర్లో పనిచేస్తున్నాడు డ్రైవర్ కింద. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన కూడా ప్రభు మారుతారు. ఆయన కూడా తెలుసుకోవాలని, ప్రభు మార్చాలని, మా కుటుంబం అంతా ఆయన సేవలో ఉండాలని కోరుకుంటున్నాను నేను. ప్రభా తండ్రి నైనా వివాహం విషయంలో ప్రభా ఆయనే మీరు వివాహం విషయంలో మీరు చూడొద్దు, ఇజ్రాయెల్కి నేను చూస్తాను, నేను చేస్తాను మ్యారేజ్ అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మేము వివాహం ప్రయత్నాలు మానేసాం. ఇంకా ప్రభు వారికి అప్పచెప్పాము, ఆయనే చేస్తానన్నారు. ఆయన్ని నేనే చూసుకుంటాను, మీరు చూడొద్దు, మీరు చేయొద్దు అన్నారు వివాహం విషయంలో. ఇంకా అన్నీ ఆయనకి అప్పచెప్పాము. ఇంకా ఆయన పాదాల దగ్గరే పెట్టాము, ఆయనే నడిపిస్తారు. తగిన సమయంలో నేను అన్నీ పూర్తి చేస్తానన్నారు. నేను నమ్ముతున్నానమ్మా, అలా నమ్మకం కలిగింది. అలా కొన్ని విషయాలు మా కుటుంబంలో కొన్ని జరిగినవి, ఆయన చెప్పినవి అన్నీ జరిగినాయి కొంచెం చాలా వరకు. ఇది కూడా జరుగుతుంది, తొందరలోనే జరుగుతుంది. నేను నమ్ముతున్నాను తల్లి. అందరూ చూస్తారు. ఈ వివాహం చూసి చాలామంది ఇంకా ఎంతోమంది మారతారని కోరుకుంటున్నాను నేను. వందనాలు. థ్యాంక్ యూ. విన్నారు కదండి, తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి, అది కూడా అన్యుల్లో ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎటువంటి సాక్ష్యం వినాలని అన్న ఎంత ఆశపడుంటాడండి సేవలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను కాదండి చెప్తుంది, వాళ్ళ తల్లిదండ్రులే చెప్తారు నా కుమారుడు మేము ఎంత హింసించామనేది. వాళ్ళ నోటితోనే మీరు ప్రతిదీ కూడా విన్నారు. ఈనాడు కుమారుడికి సహకారులుగా ఉన్నారండి. వేకువజామున లేచి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఆయన మార్చుకున్నారండి. అలానే అన్నకి ఇంకొక సహోదరుడు ఉన్నాడండి, తమ్ముడు. అన్న ఖత్తర్లో ఉన్నారు. అయితే అన్నకి ఇంకా పరిపూర్ణమైన రక్షణ లేదు, ఇంకా ప్రభువుని అంగీకరించలేదు. మీ చిత్తం అయితే మీ అనుదిన ప్రార్థనలో కూడా ప్రతి ఒక్కరు పెట్టండి. ఎందుకంటే సేవకుడు వెనకాల కుటుంబం అంతా కూడా సహకరిస్తేనేనండి సేవకుడికి ముందుకు వెళ్ళగలిగేది. సో సహోదరుడు కూడా మారి అన్నక్క సేవలో వీరు కూడా పాలిభాగస్తులాగులాగా ప్రతి ఒక్కరి మీ అనుదిన ప్రార్థనలో పెట్టమని మీ అందరినీ కోరుకుంటున్నానండి. ప్రైజ్ లార్డ్ అండి. ఇంతకు ముందు వరకు కూడా అన్న వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు చెప్పిన వాళ్ళ యొక్క మాటలు మీరు విన్నారు కదండి. అంటే అన్న వాళ్ళు స్టార్టింగ్లో తణుకు దగ్గర కండవల్లి అనే గ్రామంలో ఉండేవారండి. అన్నయ్య లైఫ్ అంతా అక్కడే గడిచింది, మ్యాక్సిమం యంగేజ్ వరకు 10th క్లాస్ మొత్తం అక్కడే జరిగింది. అయితే అన్న 10th క్లాస్ చదివిన తర్వాత అన్నయ్య ఉద్దేశం ఏంటంటే, అన్నయ్య వెల్డింగ్ వర్క్ చేసేవారండి, వెల్డర్ అన్నయ్య. అయితే ఆ పర్పస్ మీద ఆ వర్క్ నిమిత్తం సింగపూర్ వెళ్ళాలి అంటే అప్పుడు భౌతిక ఆలోచనలు అనమాట. అంటే ఇంత సంపాదించాలి, ఇంత చేయాలనే ఆలోచనతో అన్న సింగపూర్ వెళ్ళడం జరిగిందండి. సింగపూరే కాదు, దాని తర్వాత అనేక కంట్రీస్, అనేక సిటీస్ కూడా వెళ్ళడం జరిగిందండి. వెళ్ళడం, కష్టపడడం, రావడం జరిగింది. అయితే దేవుని చిత్తం ఏంటంటే, తల్లి ద్వారా విన్నారు కదండి సేవ పిలుపు, తల్లి సమర్పించుకున్న సేవకి. దాని నిమిత్తం దేవుడు అన్న ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఆ పనిని క్యాన్సిల్ చేసేవారండి. అయితే ముంబై వెళ్ళేవారు అన్నయ్య. అయితే ఏదన్నా జాబ్ చేసుకోవాలి, నేను ఇంకా సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఆలోచన. కానీ దేవుడి ఆలోచన ఏంటంటే నువ్వు నా సేవ చేయాలి అని. అన్న మళ్ళా విదేశాలు వెళ్ళిపోవాలి, ఏదైనా సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన ఎక్కువైపోయింది అన్నకి. అయితే తర్వాత ప్రభువారు దర్శించడం, అన్నీ ఒక
ఒకానొక స్టేజ్లో గ్రహించారు. ఓకే, ప్రభు నన్ను సేవకి పిలుస్తున్నారని చెప్పేసి. అయితే అన్నయ్య వీసా అప్లై చేయడం, వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినప్పుడు అన్నకు తెలిసిన ఆఫీస్లోనే ఒక మేడం ఉండేదంట. ఆవిడ అంగీకరించేది కాదంట. నీ సేవ ఉందని చెప్పేసి ఒకానొక సమయంలో మాట్లాడడం జరిగింది. అయితే అన్నయ్య ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యారు. ఓకే, నేను ఎంత ప్రయత్నాలు చేస్తున్నా, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నా సరే నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానంటే నా పని ఇది కాదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందండి. అయితే అన్నది ఒక లైవ్ టెస్టిమనీ కూడా ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది. మీరు అవసరమైతే వెళ్ళి చూడండి, అందులో కూడా చాలా డీటెయిల్స్గా చెప్తారు. అయితే వాళ్ళ ఫాదర్ కూడా, అన్న వాళ్ళ ఫాదర్ కూడా ఎంతో ప్రయత్నాలు చేసేవారు. నేను ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, విదేశాలు వెళ్ళిపో, నువ్వు కష్టపడు, నువ్వు పని చేసుకో అని చెప్పేసి ఎంతో ప్రెజర్ ఉండేది. అయితే అన్నీ అది కూడా ఆలోచించుకుని ఇంక వెళ్దామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు, ఒక్కటి కాదు రెండు కాదండి, ఎన్నో ప్రయత్నాలు చేశారంట. ప్రయత్నాలన్నీ దేవుడు విఫలపరిచేవాడు. ఎందుకంటే దేవుని చిత్తం అది కాదు, నువ్వు నా సేవ చేయాలని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. ఎందుకంటే తల్లి ఇచ్చిన మాట ఆయన సన్నిధికి చేరింది కాబట్టి ఆయన ఒకటే తీసుకున్నారు, ఈ బిడ్డ నా సేవ చేయాలని చెప్పేసి. అలా ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు అన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలన్నీ విఫలించడంతో అన్ని ఒకానొక సమయంలో రియలైజ్ అయ్యారు. ఓకే, ఆయన సేవ నేను చేయాలని చెప్పేసి. అప్పుడు ప్రభువారు మాట్లాడిన మాట, రాజుల ఎదుట ప్రధానుల ఎదుట నువ్వు నా కొరకు నిలబడవలసిన పాత్ర ఉన్నావు అని చెప్పేసి ప్రభువారు మాట్లాడడం జరిగిందండి. ఆ మాట బైబిల్లో ఉందని కూడా అన్నయ్యకి తెలియదంట, ప్రభువారు మాట్లాడడం జరిగింది. అయితే తర్వాత ఆ మాట బైబిల్లో చూసాక చాలా ఆశ్చర్యపోయారంటండి. అంతే కదా, మనకి బైబిల్లో ఉంటుంది లేదన్న మాట దేవుడు మాట్లాడితే అదే మనం బైబిల్లో చూస్తే ఒక ఆశ్చర్యమే కదండి. అలాగిన బైబిల్లో వచ్చినల్లే దేవుడు స్వరం ద్వారా మాట్లాడడం, దేవుడు అన్నను బలపరచడం, సేవలో వాడబడడం జరిగింది. అయితే ఒక పిలుపు వచ్చిందండి. ఏం పిలుపు అంటే, కేయపాల్కి ఇచ్చిన పిలుపు నేను నీకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మాట్లాడారండి. ప్రపంచంలో ఎవరికి లేని కృప నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడిన తర్వాత అప్పటి వరకు కేయపాల్ గారు అంటే ఎవరో కూడా తెలియదంట అన్నకి. ఓకే, ఈయన లైఫ్ ఏంటి. అయితే తర్వాత ప్రభువారు కేయపాల్ గురించి కొన్ని వీడియోస్ చూడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు వీడియోస్ అన్నీ చూసేవారంటండి. అయితే కేయపాల్ గారికి ఒక ఫ్లైట్ ఇచ్చారండి దేవుడు, ఒక పరిచయ నిమిత్తం. ఆ ఫ్లైట్ ఫొటోస్ కూడా నేను మెన్షన్ చేస్తానండి, మీరు చూడొచ్చు. ఆ ఫ్లైట్ ఇచ్చారండి దేవుడు ఆయన పరిచయ నిమిత్తమే. ఈ ఒక ప్రపంచ దేశాల్లో ఎవరికి కూడా అంత వాల్యుబుల్ ఫ్లైట్ లేదండి, అంత విలువైనది. అంత వాల్యుబుల్ ఫ్లైట్ అండి కేయపాల్ గారికి ఇచ్చారు. ఆయన ఎంత పరిచయం చేస్తారో అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలు అంత బలంగా వాడబడ్డారో తెలుసు. కానీ ఒక్క విషయంలో పడిపోయారండి ఆయన పడిపోయారు కాబట్టే దేవుడు మరలా ఇంకొక వ్యక్తిని లావనెత్తుకున్నారు. అప్పుడు సెలవిచ్చారండి, కేయపాల్కి ఇచ్చిన పిలుపు నేను నీకు ఇస్తున్నానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ పిలుపుని అన్న పట్టుకున్నారు, దేవుడు చిత్తానుసారంగా నడుస్తున్నాడు. అయితే అప్పుడు కండవెల్ నుంచి అన్న వాళ్ళ ఫాదర్ అనుకున్నది ఏంటంటే, ఓకే మనం ఒక ఇల్లు మనకంటూ ఒక ఉండాలి, ప్రాపర్టీ ఉండాలి, మనం సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలని భౌతికంగా ఆలోచనలు ఎవరికి ఉండవు చెప్పండి. ఆ ఆలోచనతో భీమవరం రావడం జరిగింది. ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. భీమవరంలో ఉంటూ కూడా అనేక ప్రయత్నాలు చేశారు, విఫలమవడం. ఇంకన్నీ కాదనుకుని అన్న ఒకటే తీర్మానం, ఇంకా నేను ఆయన సేవ చేయాలి. ఎప్పుడైతే ఆయన స్వరం విని ఆయన దర్శనాలు చూసి ఎప్పుడైతే ఇవన్నీ అనుభవించారు అన్నయ్య, అప్పుడు తెలుసుకున్నారు, ఓకే దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన సేవ నేను చేయాలని. అప్పుడు దేవుని సేవ చేయడం ప్రారంభించారండి. కొంతమంది సేవకుల సహకారాలు తీసుకుని స్ట్రీట్ గాస్పల్ ఇలా అనేక వీధి సువార్తలు కూడా చేశారండి. పబ్లిక్లో కూడా నిలబడి మైక్ పట్టుకుని సువార్త ప్రకటించడం, ఇలా స్టార్ట్ అయింది అన్నయ్య యొక్క పరిచర్య. అలాగా తర్వాత రావడం, లూది ఆంటీ, ఆ ఆంటీ వల్ల పరిచయం అయ్యారు అన్నయ్యకి. అలాగా వాళ్ళ కుటుంబంలో ప్రార్థన చేయడం, వాళ్ళ మా సమీపంలోకి రావడం, వాళ్ళ పరిచయం అయ్యారండి. తర్వాత ఆంటీ వాళ్ళు కూడా భీమవరంలోని చిన్నపేట అనే స్ట్రీట్లోకి వచ్చారండి, మా ఇంటి పక్కగా వచ్చారు. వాళ్ళు ఇక్కడికి రావడం, అయితే తరచుగా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ప్రేయర్స్ పెట్టడం జరిగింది. అలా మాకు పరిచయం అయ్యారు. మేము కూడా అందులో
ఇన్వాల్వ్ అయ్యి అందరం కలిసి ఇక్కడ పరిచర్య జరిగేదండి. అయితే అప్పుడు అన్నయ్య చెప్పారనమాట, ఇక్కడ సువార్థకుడిగా మాత్రమే నేను ఉపయోగించుకుంటున్నాను, నీ అసలైన పరిచర్య వైజాగ్ నుంచి ప్రారంభం అవుతుందని చెప్పారు. అన్నయ్య ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగిందండి. ఈనాడు ఎన్నో దర్శనాలు, ఎన్నో వాగ్దానాలు పొందుకున్నారండి ఇశ్రాయేల్ అన్న. అవన్నీ కూడా వన్ బై వన్ ఫిల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు దేవుడు. మ్యాక్సిమం కంప్లీట్ అయినాయండి. ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ కూడా తగిన సమయంలో, నిర్ణయ కాలంలో నెరవేర్చబోయే దేవుడు అండి. అన్న పట్ల నెరవేరుస్తున్నాడండి. అది మేము కళ్ళారా చూస్తున్నాం, ఎవరో చెప్తేనే కాదు. అన్న ఎప్పుడైతే మాకు పరిచయం అవడం జరిగిందో, తన జీవితంలో తనకు దేవుడు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ అలా నెరవేరుతున్నాయి ఏంటో అని సమస్తం చెప్పడం జరిగింది. అవి నెరవేరడం కూడా మా కళ్ళ ముందు మేము చూస్తున్నాం. యూట్యూబ్ పరిచయం కూడా ఒక వాగ్దానమే. అన్ఫార్చునేట్లీగా ఇది కూడా దేవుడు ఈ రీతిగా జరిగిస్తున్నారండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్న కూడా తెలియదు నేను యూట్యూబ్ చేయాలని నాకు ఆలోచన ఉంది, కానీ ఎవరి వీడియోస్ చేయాలి ఏంటో నాకు అంటూ ఒక అవగాహన లేదు. నేను సేవకుల వీడియోస్ తీయాలని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే అన్నకి ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నీకు ఇస్తున్నానని చెప్పేసి ప్రభువారు మాట్లాడడం జరిగింది. అయితే అన్న మా గృహంలో ప్రేయర్ పెట్టడం, అయితే నేను ఆ వీడియో నేను తీయాలి, నన్ను యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకొని నేను ఆలోచించుకోవడం, ఆ మాట నేను అన్నకు చెప్పడం అలా జరిగిందండి. అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వడం జరిగింది. ఇప్పటికి దేవుని మహాకృపను బట్టి ఒక్క సబ్స్క్రైబర్తో ప్రారంభమైన ఈ ఛానల్ ఇప్పుడు 82 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారండి. అనేక మంది చూస్తున్నారు, మరి ముఖ్యంగా యవనస్తులు చూసి బలపడుతున్నారండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుతుందండి. అలాగనే ఈ దినాన్న అన్న వైజాగ్లో ఉన్నారండి. దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకుని. అసలు ఒకానొక సమయంలో తల్లిదండ్రులు కాదండి, ఎవరు సపోర్ట్ లేదు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో పరిశుద్ధాత్మ దేవుడు సహకారుడిగా ఉండి, స్నేహితుడిగా ఉండి సమస్తం ఆయనే బాధ్యత వహించుకుని ఇంతవరకు నడిపించారండి. ఒక సాధనంగా తయారు చేసుకున్నారు చెప్పాలంటే. ఆయనకి అవసరమైన పాత్ర ఎలాగుంటే ఆయన నామం మహిమపరచబడుతుందో. ఎందుకంటే ఒక చర్చికి కాదండి, ఒక సంఘానికి కాదు ఈ అన్నని సేవకులుగా ఎన్నుకున్నది. ప్రపంచం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిల్చోబెట్టి నా సేవను చేయించుకుంటానని ప్రభువారు మాట్లాడారండి. ఆ రీతిగా ఇంతవరకు తయారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వైజాగ్లో ఉన్నారండి. వైజాగ్ నుంచి కొద్ది దినాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా అది కూడా పరిచయ నిమిత్తం రావడం జరిగింది. అనేక సంఘాలకి ప్రభు అవకాశం ఇవ్వడం, అన్న సాక్ష్యం ద్వారా అనేక మంది అక్కడ బలపడడం, చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారండి. ఈ రీతిగా అన్న జీవితం కొనసాగుతుందండి. ఇప్పటికీ అన్నకి వివాహ వాగ్దానం కూడా ఉంది. ప్రతిదీ కూడా మీ అనుదిన ప్రార్థనలు పెట్టండి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా.